మీ దగ్గర ఉన్నటువంటి స్టాక్‌ని ఏఐ సహాయంతో ఏ విధంగా అనలైజ్ చేయాలి టెక్నికల్ పరంగా? సో, మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, మీ దగ్గర ఉన్నటువంటి చార్ట్‌ని స్క్రీన్‌షాట్ తీసుకొని, నేనిక్కడ ఒక ప్రాంప్ట్ ఇస్తాను. అది డిస్క్రిప్షన్‌లో అండ్ కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. సో, ఏ విధంగా చేయాలి? జస్ట్ ఈ స్టెప్స్‌ని ఫాలో కండి. పర్ప్లెక్సిటీ ప్రోని యూజ్ చేస్తున్నాను. స్క్రీన్‌షాట్ తీసుకున్న తర్వాత అప్‌లోడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాను. పేస్ట్ చేయండి. ఓకే. సో, ఇక్కడ ఏం మెన్షన్ చేశాను? ఐ యామ్ అప్‌లోడింగ్ ద స్టాక్స్ టెక్నికల్ చార్ట్. ప్లీజ్ అనలైజ్ ఇట్ అండ్ షేర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ క్లియర్‌లీ అండ్ సింప్లీ. ఈ ప్రాంప్ట్ వచ్చేసి మనకు ఏదైతే మీరు అప్‌లోడ్ చేశారో, అందులో మనం ఇప్పుడు బై చేయొచ్చా? సెల్ చేయాలా? ఆర్ వెయిట్ అండ్ వాచా? సో, మీకు ప్రాపర్‌గా డీటెయిల్స్ అనేది ఇస్తుంది. సో, లెట్స్ సీ. సో, మీకు కొన్ని సెకండ్స్ లోపే రిపోర్ట్ అయితే రెడీ అవుతుంది. ఒకవేళ మీకు తెలుగులో కావాలంటే ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ తెలుగు అని టైప్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు కరెంట్ సినారియో వచ్చేసి ఎలా ఉందంటే, ఇక్కడ ఏదైతే అప్‌లోడ్ చేశానో, సో, కరెంట్ ఓవరాల్ వ్యూ వచ్చేసి వెయిట్ అండ్ వాచ్. సో, ట్రెండ్ ఎలా ఉంది? సపోర్ట్ ఎక్కడ ఉంది? రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? ప్యాటర్న్స్ ఏమన్నా ఉన్నాయా? ఫార్మ్ అవుతున్నాయా? ఇండికేటర్స్ ప్రాపర్‌గా మీకు డీటెయిల్‌గా అనాలిసిస్ చేసి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సజెస్టెడ్ యాక్షన్ వచ్చేసి వెయిట్ ఫర్ ఎ క్లియర్ సిగ్నల్ ఐదర్ ఎ బౌన్స్ విత్ స్ట్రెంత్ అబోవ్ 1885 టు 1900. సో, బ్రేక్ డౌన్ బిలో అయితే మళ్ళీ ఒక సెల్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంటుంది. తెలుగులో అయితే సింపుల్‌గా దీన్ని ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ తెలుగు అని టైప్ చేసేసుకోవాలి. ఏఐ సహాయంతో మీరు ఇంత ఈజీగా అనలైజ్ అయితే చేయొచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నటువంటి చార్ట్‌ని స్క్రీన్‌షాట్ తీసుకొని అప్‌లోడ్ చేసి ప్రాంప్ట్‌ని కనుక ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఒకవేళ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.